కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల అనేక పాపాలు నశిస్తాయి, ఇంకా ఎంతో పుణ్యం లభిస్తుంది. దీనికోసం సాయంత్రం వేళలో శివాలయంలో దీపాలను తప్పకుండా వెలిగించాలి. ఒకరు వెలిగించని దీపం కొండెక్కితే చాలామంది ఆ దీపాలను తిరిగి వెలిగిస్తూ ఉంటారు. దీని వలన ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చూద్దాం. దానికోసం ఒక చిన్న కథ చెప్తాను. పూర్వం సరస్వతి నదీ తీరాన ఒక శిథిలమైన ఆలయం ఉండేది. శిథిలమైన ఆలయం కావడంతో అక్కడికి భక్తులెవ్వరూ వచ్చేవారు కాదు. ఒకనాడు ఒక మహాపురుషుడు ఆ ఊరికి వస్తాడు. శిథిలమైన ఆలయం చూసి ఇది ఉపయోగంలో లేదు, ఈ ఆలయంలో తను ఉండొచ్చు అనుకొని మొత్తం శుభ్రం చేసుకొని కొంత సామాగ్రిని తెచ్చుకొని ఉంచుకుంటాడు. ఆయన ఎక్కువ సమయం ధ్యానం చేసుకుంటూ తన జీవితం కొనసాగిస్తూ ఉంటాడు. ఒకనాడు కార్తీక మాసం కావడంతో ఊరిలోకి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకొని సాయంత్రం వేళ దీపం వెలిగించి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు అటుగా వచ్చిన ఎలుక అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరికి వెళ్ళి ఒత్తిని నోటితో కరుచుకొని వెళ్ళింది. దానికి ఇంకో దీపం కనిపిస్తుంది. దానిలోని ఒత్తిని కూడా తీసుకొని వెళ్దామని దగ్గరగా వెళ్ళింది. ఆ దీపం అప్పటికే వెలుగుతూ ఉండడంతో దాని సెగ తగిలి తన నోటిలో ఉన్న ఒత్తిని వదిలేస్తుంది. ఆ ఒత్తి ప్రమిదలో పడి అంటుకొని మళ్ళీ వెలుగుతుంది. దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం కారణంగా ఆ ఎలుక ఒక దివ్యమైన పురుషుడిగా మారుతుంది. దీన్ని బట్టి కొండెక్కిన దీపాన్ని మళ్ళీ తిరిగి వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.